अभी हम घूमेंगे आपका रमण रेती, गोकुल, 84 खम्मा, ब्रह्मांड घाट, चिंतारण। ओके। ठाकुर जी यहाँ पर मिट्टी में खिला करते थे, लोटपोट हुआ करते थे, उसका नाम है रमण रेती। ఇప్పుడు మనం 84 ఖంబా వెళ్తున్నాము. దీన్ని నంద భవన్ అని కూడా అంటారు. బ్రహ్మాండ్ ఘాట్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. చింతహరన్ మహాదేవ్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. రాధే రాధే. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరమ్ 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎక్కడికి వెళ్తున్నాం చైతు? రాధే రాధే. ఇక్కడ ప్రేమ మందిరంలో చెప్పులు అయితే రోడ్ మీద వదలొద్దు. ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మీకు గోవర్ధన్ గిరి ఉంటుంది, అక్కడ ఒక ఫ్రీ చప్పల్ స్టాండ్ ఉంటుంది. సో అందులో పెట్టుకుంటే బెటర్. మీరు బయట కనుక పెడితే వాళ్ళు రోడ్ పైన పడేస్తూ ఉంటారు, కొన్నిసార్లు కనిపించకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో గోవర్ధన్ గిరి దగ్గర ఫ్రీ చప్పల్ స్టాండ్ ఉంటుంది, అక్కడ పెట్టుకోండి. प्रीत हो मनमीत हो, हूँ मैं जहाँ तुम हो वहाँ, राधा। बड़ा नटखट है रे कृष्ण कन्हैया, आकर यशोदा मैया। ఇప్పుడు పొద్దున్నే మేము ప్రేమ మందిరంలో దర్శనం చేసుకుని అక్కడ కొన్ని డాన్స్ వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి గోకులం వెళ్తున్నాము. మేము ఆగ్రా వెళ్ళిన సేమ్ డ్రైవర్నే పిలిచి ఈరోజు మొత్తం తిప్పమని చెప్పాము. ఈరోజు టోటల్ క్యాబ్ ఖర్చులు వచ్చేసరికి 1800 అయినాయి. अभी हम घूमेंगे आपका रमण रेती, गोकुल, 84 खम्मा, ब्रह्मांड घाट, चिंतारण। ओके, अभी पहला वाला रमन रेती है। रमन रेती का मतलब क्या है? रमण में सोता है खिलना, और खेलने को यानी मिट्टी में खिलना। तो ठाकुर जी यहाँ पर मिट्टी में खिला करते थे, लोटपोट हुआ करते थे, उसका नाम है रमण रेती। రమణ రేతి అంటే మట్టిలో ఆడుకునే ఒక ప్లేస్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము మట్టిలో ఆడుకోవడానికి ట్రై చేస్తాం. ఇదే యమునా నది. ఇది గోకులంకి అలానే మధురాకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచే వసుదేవుడు కృష్ణుని తీసుకుని అటువైపు వెళ్ళారు అని చెప్తారు. ఈ టెంపుల్ వచ్చేసరికి 12 నుంచి 4 వరకు క్లోజ్ అయిపోయి ఉంటుంది. రమణరేతి టెంపుల్లో భజన జరుగుతూ ఉంటే భక్తులు మైమరిచిపోయి డాన్స్ చేస్తూ ఉంటారు.
ఇదిగో ఇక్కడే శ్రీకృష్ణుడు మట్టిలో ఆడుకున్నాడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎంత పెద్దవారైనా సరే చిన్న పిల్లల్లాగా మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. రమణ రీతిలో మా పిన్నికి ఎక్కువగా నచ్చింది అయితే ఇక్కడున్న ఆశ్రమాలు, అలానే సాధువులు. ఇవి అయితే నిజంగా పురాణాలలో చెప్పిన కుటీరాలలాగే ఉన్నాయి. तो हमने कहा नहीं, सब देखने वाले आप तो हैं, आपका आशीर्वाद तो है माँ। माँ का देह समाप्त हुआ। రమణ రీతి నుండి బయటికి రాగానే మాకు జింకలు కనిపించాయి. కొంతమంది వీటిని కృష్ణ జింకలు అని, కొంతమంది దుప్పి అని అంటారు. కాకపోతే మీరు వీటికి మీ చేతులతో భోజనం పెట్టొచ్చు. 10 రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి. బయటే కొన్ని షాప్స్ కూడా ఉంటాయి ఏమైనా తినడానికి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేము ఇలా కానిచ్చేసాం. अभी हम जा रहे हैं 84 खंबा। 84 खंबा। हाँ जी, नंद भवन। यहाँ ठाकुर जी का घर हुआ करता था। ఓకే, हाँ जी। ఇప్పుడు మనం 84 ఖంబా వెళ్తున్నాము. దీన్ని నంద భవన్ అని కూడా అంటారు. ఇదే పూతన మోక్షస్థలం. ఇక్కడే పూతన దగ్గర శ్రీకృష్ణుడు పాలు తాగాడు అని చెప్తారు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బ్రహ్మాండ్ ఘాట్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడే శ్రీకృష్ణుడు మట్టి తింటూ ఉంటే మా యశోద నోరు తెరిచి చూసినప్పుడు బ్రహ్మాండం మొత్తం కనిపించిందని. ఇదే బ్రహ్మాండ ఘాట్. లోపల చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. ఫొటోస్ అయితే తీయనివ్వరు. అలానే భక్తులు మట్టి ఉండలు కొని ఇలా కృష్ణుని దగ్గర పెడుతూ ఉంటారు. బ్రహ్మాండ ఘాట్ పక్కనే మీకు యమునా నది కనిపిస్తూ ఉంటుంది. చింతహరన్ మహాదేవ్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం.
ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే గోపాలుడు చిన్నగా ఉన్నప్పుడు మహాదేవ్జీ వచ్చి ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు మా యశోద ఆయనకు అనుమతి ఇవ్వలేదట. సో ఆ శివుడే అక్కడ చింతారని అనే ప్లేస్లో ఉంటారు. సో ఆ రోజు నైట్ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. పరిక్రమ అంటే ప్రదక్షిణ చేసే భక్తులు ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయింది దర్శనానికి, అలానే బయటికి రావడానికి. రూమ్ నుండి ఇస్కాన్ టెంపుల్కి ఆటో వచ్చి 200 తీసుకున్నాడు. ఇస్కాన్ నుంచి మళ్ళీ ప్రేమ్ మందిర్ వెళ్ళి నైట్ ఫౌంటైన్ షో అలానే నైట్ లైటింగ్ కూడా చూసేసాము. బృందావనం గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి అంటే తప్పకుండా నేను పెట్టే వీడియోలు చూస్తూ ఉండండి. ఇది జస్ట్ 2వ రోజు మాత్రమే. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. రాధే రాధే.